వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చిన సోదరిమణులందరికీ, నా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం, నేను అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రావటానికి నా టీం మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది సోదరి గారి సినిమా అని వర్క్ చేయలేదు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది నా సినిమా అనే ఆలోచనతోటి వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి ఈ స్టేజ్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఫస్ట్ డిఓపి గారు తన ఎఫర్ట్ని, అంటే తన నడుము నొప్పి వచ్చిన 2 days నడుము నొప్పితోటి కూడా ఇంకొక కెమెరామ్యాన్కి ఇవ్వకుండా తను ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఎందుకు అంటే వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ అక్కడ తేడా వస్తుందన్నా, లేదు నేనే చేస్తా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, లేదు 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 నేను చేస్తా, నాకేం కాదు, ఇబ్బంది లేదని టాబ్లెట్ వేసుకొని 2 days కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత ఎడిటర్ కృష్ణ గారు కానీ, మన డిఏ రాజు గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు నాకు. ఆయన ఫస్ట్ ఎప్పుడైతే మేము సినిమా తీసిపోయి ఇచ్చామో ఆ రోజే చెప్పారు, అన్న నీ అన్న సూపర్ అన్న నీ సినిమా అని. రాజుగారు నాకు ఫస్ట్ డేనే చెప్పారు. నా సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు చెప్పారు, నీ అన్న నీ సినిమా సూపర్ అన్న, నేను చేసే ఈ 5 సంవత్సరాలలో నా స్టూడియో నుంచి వెళ్ళే మొదటి సినిమా, ఫస్ట్ సినిమా అన్న ఇది 5 సంవత్సరాలలో. అంటే నీకంటే ఎక్కువ బడ్జెట్ తోటి కూడా ఈ సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమా చాలా క్వాలిటీ ఉంది రాజుగారు చెప్పారు. అదేవిధంగా మిక్సింగ్ ఆర్ఎఫ్సి పద్మారావు గారు, వారు కూడా తన సినిమా అనుకోని దీనికి, అంటే మేము ఎవరికి కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వలేకపోయినా అందరినీ బతిలాడుకొని నాది ఈ బడ్జెట్ అని చెప్పి బతిలాడుకొని వర్క్ చేపించుకున్నాను. అందరూ ఎవరు కూడా ఇక్కడ డబ్బు కాదు మెయిన్, మాకు సినిమా మీరు బాగా చేశారు, ఇది మన సినిమా మా సినిమా అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు 24 క్రాఫ్ట్స్లో. ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా రావడానికి కారణం వీళ్ళందరూ. టీం అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో అనుకున్న 2018లో ఒక మూవీ చేశాను, వేరే వాళ్ళు డైరెక్షన్ చేశారు, నేను ప్రొడ్యూసర్గా అందుట్లో విలన్ చేశాను. ఆ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత కొంతమంది చేతిలో మోసపోయాను, డబ్బులు పోయాయి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కాదు నేనే అని స్టోరీ రాసుకొని, స్టోరీతోటి పాటు లిరిక్స్ కూడా రాసుకొని, నేను ఇప్పటి వరకు ఒక 10-15 పాటలు రాశాను. అందులో అన్ని నాయి పెట్టకూడదు, అంటే ఈ స్టోరీకి ఏ పాటలు కావాలి అని నేను రాసిన పాటల్లో 2 ఎంచుకున్నాను. తర్వాత ఐటమ్ సాంగ్ మన పాట సీన్ గారు రాశారు. సర్పంచ్, వికారాబాద్ అడ్వకేట్ అయినటువంటి జఫార్ అన్న మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేశారు అక్కడ షూటింగ్ లో. అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడటం బాగుండదు, నేను మాట్లాడలేకపోతున్నా. టు ద ఎంటైర్ టీమ్, ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను మా లల్లి, యాక్చువల్గా లల్లి అనే పేరైతే చాలా చాలా సూపర్ అని అంత డౌట్ లేదు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో క్యూట్ గా పిలుచుకునే పేరు లల్లి అని, లాలి అని, నాని అని, చిట్టి అని, ఇలాగ చాలా ముద్దు పేర్లు పిలుచుకుంటాం. ఇది పబ్లిక్ లోకి చాలా ఈజీగా వెళ్ళే ఇది నేను నా లల్లి అనే టైటిల్. సో మై టైటిల్ బహుశా మరి క్రెడిట్ ఎవరిదంటే మీద టోటల్. ఓ థ్యాంక్ యూ అండి హీరో గారు, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మరి హీరో గారు అంటే ఇన్ని రకాల, అంటే ఒక సినిమాకి ఏదైతే కావాలో అన్ని హంగులు హంగామాలు అన్ని కలిపి తనై ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని తనే హీరోగా ఉంటూ తనే ఆల్రెడీ ఎంత ప్రమోట్ చేసుకుంటూ మరి దీన్ని మంచి సక్సెస్ వేలో తీసుకెళ్తూ ఎంత అంగరంగ వైభవంగా దీన్ని ఈ రోజు ఇక్కడ ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా కట్స్ ఉండాలి,
దాంతోపాటు మరి ఎంతో మంది అభిమానాలు ఆయన పొందుండాలి. అలాంటిది అందరి మనసులు గెలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, నిజంగా ఇంత టైం అయినా ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ హీరో గారు. సో థ్యాంక్ యూ. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఈ సినిమా నేను నా లెల్లి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దీనికి యాక్చువల్గా నాకు ఏమాత్రం టైం లేకపోయినా మరి మా భీమా నాయక్ గారు కానీ బాబు నాయక్ ఎంతో పాపం తపంతో, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమాత్రం లాస్ట్ 5 minutes కూడా నేను వచ్చే పరిస్థితి కాదు. కేవలం ఏంటంటే ఆ బాబు నాయక్ నన్ను ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతో తను ఎంతో ప్రయత్నం చేసి, అసలు చెప్పాలంటే ఈ రోజే నేను డైరెక్ట్ గా అతన్ని కలవడం, అతన్ని చూడడం. కానీ ఇప్పటివరకు ఏదైనా ఫంక్షన్స్ లో అక్కడెక్కడ నన్ను చూస్తుండొచ్చు ఆయన. కానీ ఎంతో అభిమానంతో ఎట్లయినా సరే వివికే గారిని ఈ ఫంక్షన్ రప్పించాలి అని చెప్పేసి ఆ స్పాన్సర్ అంటే ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో స్పాన్సర్షిప్ చేస్తుంటాం, అది వేరు. కానీ ఎంతో ప్రేమ అభిమానాలతో తను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వివికే గారిని ఎట్లయినా సరే మరి నా ఫంక్షన్ పిలవాలని చెప్పేసి తను ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేశాడు. ఆ పట్టుదల ఉండబట్టే మరి ఈ రోజు నేను ఇక్కడికి రాగలిగాను. సో నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసిన మరి బాబు నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ టోటల్ టీం, నేను నా లల్లి టోటల్ టీం, మరి ఇందులో నటించిన హీరోయిన్ గారికి కానీ, అలాగే మిగిలిన పాత్రలు పోషించే మిగిలిన వారికి కానీ, మీ అందరి టీం సభ్యులందరూ కూడా మా విజన్ వివికే సంస్థల తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, మీ సినిమా మన సినిమా మంచి హిట్ అయ్యి మరి నిర్మాత గారికి బాగా డబ్బులు వచ్చి, సో మీ అందరికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని చెప్పేసి అది. సో మరి ఈ సినిమా నుంచి మొదలై ఇంకా ఎన్నెన్నో సినిమాలు మీకు ఆఫర్లు వచ్చి, సో మరి ఎంతో మంది మరి పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పేసి, ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఒకప్పుడు మీకులాగా జర్నీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి మనం ఎవరితోటో పెద్ద పెద్దలతో మనం కంపేర్ చేసుకోవడం లేదు. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా రాబోయే రోజులనే మీవే అని చెప్పేసి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ టీం సభ్యులందరికీ, మరి ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Firstly, Andarki, good evening, and I'm wishing a very happy Purnima to all the teachers, guru, directors, and all the supporting leads here. DOP sir, Andarki a very happy Guru Purnima Andarki, and I'm so happy. I'm congratulating my cast and crew because ఇవాళ చాలా auspicious day మాకు ఆడియో లాంచ్ జరిగింది, అన్ని సాంగ్స్ మంచిగా వచ్చాయి. And I want everyone to watch our film in the theaters coming next month. Please bless us, and మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ సాంసరావు గారి అంకుల్కి ఓకే, ఆయన చాలా మంచిగా మేకప్ చేసి మా ఇద్దరిని మంచిగా తయారు చేసి, అండ్ డిఓపి శ్రీను సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇవాళ అంత అందంగా ఉన్నామంటే హీఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్. నేను కొన్నిసార్లు యాక్టింగ్ లైక్ లో అయిపోతున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించింది శ్రీధర్ సరే. హీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. పద్మా జయంతి గారు ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ ఇంకా మంచిగా చేయాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీ వన్, సారీ. And today my mother must be happy, like she always wanted to see me on big screen, and thanks to her. నేను ప్రతి దాంట్లో ఎవరినొకళ్ళే మర్చిపోతానే ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను సగమే. అండ్ కపిల్ సార్, లిటరలీ ఐ హ్యావ్ సమ్ అల్జైమర్స్, ఐమ్ సారీ. నేను అందరినీ మర్చిపోతానే ఉంటాను, బట్ నేను ప్రిపేర్ అవుతాను, వస్తాను, కానీ ఐ విల్ ఫర్గెట్. ఐమ్ సో సారీ సార్, ఐమ్ సో సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ హ్యాపీ గురు పూర్ణిమ, హ్యాపీ గురు పూర్ణిమ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు చౌదరి గారితో సుమారుగా 8 months నుంచి నాకు జర్నీ అండి. కారణం ఏంటంటే నాకు బాబు బాగా దాసరి గారి దగ్గర నుంచి బాగా క్లోజ్ తను సినిమా చేస్తున్నాను అని చెప్పి చౌదరి గారి గురించి చెప్తే నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయి,
సినిమా తీసిన రిలీజ్ ఎలాగా, ఇటువంటి బాధల నుంచి ఆయన అన్నీ తానే, కర్త కర్మ క్రియ మొత్తం తానే ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ చౌదరి గారు. నేను చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీనికి మన సాంగ్ ఓపెనింగ్ కి బాబు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది, అలాగే తనికెల భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా ఆశీస్, ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినిమా బాగుండాలని కోరుకుంటారు. అవన్నీ నేను భగవంతుడు సాక్షిగా ఈ సినిమా బాగుండాలని అప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి మళ్ళీ వేరే సిటీకి వెళ్తున్నాను. అయినా సరే కేవలం చౌదరి గారి గురించి, బాబు గారి గురించి రావడం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. డిఓపి ఈయన నాకు బాగా, ఈయన కూడా క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో. ఎక్స్ట్రాడినరీగా నేను తన వాడి కెమెరాకి ఈ క్వాలిటీ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే పెద్ద కెమెరాలు రోజుకి 60,000, 70,000, ₹1,00,000 కెమెరాలు వాడి ఉన్నవాళ్ళం FX3 ఇంత క్వాలిటీ వస్తుందని, ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా డెఫినెట్ గా నెక్స్ట్ టైం FX3 వాడుతాను, మిమ్మల్ని పిలుస్తాను, వస్తారుగా. ఓకే, క్వాలిటీ విషయంలో బ్రహ్మాండంగా ఉందని, సినిమా బ్రహ్మాండంగా ఉందని, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అలాగే సెంటిమెంట్ సాంగ్ డెఫినెట్ గా థియేటర్ లో కన్నీరు పెట్టేస్తుందని చెప్పి నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన షార్ట్స్, ఈ 2 డెడ్ బాడీస్ వెళ్ళటం, 2 డెడ్ బాడీస్ కొత్తగా కనిపించింది నాకు. ఎప్పుడు ఇది సినిమాలో ఒక డెడ్ బాడీ వెళ్తా ఉంటది ఈ జీవన తరంగాల నుంచి కూడా, అటువంటిది 2 బాడీలు వెళ్తాం, ఒక హీరో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కొత్తగా అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఈ టీం అందరికీ కూడా, అమ్మా పద్మ గారు బాగున్నారమ్మా? ఓకే, ఈ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ టీంకి ఉండాలని, మళ్ళీ మీరు మంచి సినిమా తీయాలి. అప్పుడు నా హెల్ప్ మీకు ఏం కావాల్సిన నేను చేసి పెడతాను, నా పరంగా నాకు ఎదుగు వచ్చిన. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవ్వాలని, ఈసారి మీ ఊర్లో థియేటర్లో ఈ సినిమాకి నన్ను పిలిస్తే వస్తాను, కంపల్సరీగా ఫస్ట్ షోకి పిలవండి, వస్తాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ, టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నన్ను మీరు క్షమిస్తే నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సినిమా చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతా ఉంటారు. అది కేవలం ఆ ప్యాషన్తో. సో దాని వెనకాల ఉండే ఎన్నెన్నెన్నో ఉంటాయి చాలా. అది దాంట్లో నేను కూడా చూశాను 2 సినిమాలు చేస్తూ. సో బేసికల్ గా ఆయన తపన అనేది బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ గో వెల్ ఇన్ ద పబ్లిక్. సో ఇప్పుడు దాకా మీరు మీ టీం చూస్తుంటే అందరూ బంధువుల్లో ఉన్నారు, నాట్ యాజ్ టెక్నీషియన్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రేక్షకులు వాళ్ళ టైంని వెచ్చించి మళ్ళీ వాళ్ళు కూడా బంధువుల్లాగా వస్తారని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మళ్ళీ చౌదరి గారిని, యాక్టర్ తస్లీం గారిని, ప్లస్ ఇక్కడ ఉన్న అందరినీ మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, మా థియేటర్లో ఊళ్ళు ఉన్నాయి, మా థియేటర్లో కూడా ఆడిపియాలని మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్తే. ఇందాక సాంగ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి ఈ టీం మొత్తం, యాక్చువల్ గా నాకు ఫస్ట్ మన డిఓపి సీన్ గారు ఫస్ట్ పరిచయం. నాకు డిఓపి సీన్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. సీన్ గారు కెమెరా పనితనం చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అలాగే కెమెరా డాన్స్ మాస్టర్ కానీ, కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టరు, వీళ్ళంతా చాలా, హీరోయిన్ తో పాటు హీరో కమ్ నిర్మాత కమ్ దర్శకుడు, వీళ్ళంతా కలిసి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని, 100 రోజులు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభినందనలండి. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన చౌదరి గారి గురించి చెప్పాలి అంటే, నాకు శ్రీధర్ గారి ద్వారా పరిచయం అనమాట. సో ఆయన తీసుకొచ్చి నన్ను చౌదరి గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను చూడంగానే, అంటే అందరూ నన్ను పద్మ గారు లేకపోతే పద్మా జయంతి గారు అని పిలుస్తారు, కానీ నన్ను చూడంగానే మమ్మీ అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఆయన నన్ను పేరు పెట్టి పిలవరు, లేకపోతే ఏ రకంగా కూడా పిలవరు, మమ్మీ అని చెప్పి పిలుస్తారు. నిజంగా అసలు మీ ఇద్దరం, అంటే ఏజ్ ఎలా ఉన్నా కూడా ఆయన మమ్మీ అని పిలుస్తుంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది.
అలాగే మా ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ కూడా అసలు నిజంగా అమ్మ కొడుకులు అయితే ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక రాజా వర్ధన్ రెడ్డి గారు అన్నట్టు 2 శవాలు ఎత్తున్నాయి ఉన్నారు కదా, అది నిజంగా మేము యాక్ట్ చేసిన సినిమాలో ఆ సీన్స్ చూస్తుంటే మాకే ఏడుపు వస్తుంది అనమాట. అసలు చాలా చాలా కన్నీరు, అంటే అది చూసిన తర్వాత కన్నీరు మున్నీరు ఏడ్చి థియేటర్ నుంచి బయటకు వస్తారు. అలాంటి సీక్వెన్స్ అన్నమాట. ఈ చౌదరి గారితో పాటు ఆయనకి అండగా ఉండి అన్ని, అంటే ఒక కుడిభుజం లాగా ఉండి చేసిందంతా మన శ్రీధర్ గారు. శ్రీని గారు నాకు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కెమెరామెన్ గా నాకు పరిచయం, స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పరిచయం. అలాంటిది ఇక్కడ ఆయన ఒక కెమెరామెన్ గా అవతారం ఎత్తేటప్పటికి ఏంటి సార్ అని అడిగితే లేదు ఇలా కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ చాలా చాలా బాగుందండి, అసలుకి చాలా సూపర్ గా అనిపించింది. పెద్ద సినిమాలు దాంట్లో ఎంతమందికి ఎంత అవకాశాలు వస్తాయనే విషయం మనకు తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుందన్న విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను కాల్లో వస్తుంటే ఒక మాట విన్నాను, ఇప్పుడు ఇండస్ట్రీ చాలా చాలా కలకలలాడుతుంది. ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా, వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా హిట్ అయ్యి చాలా గొప్పగా ఆడుతున్నాయని చెప్పారు. దాంట్లో నేను నా లల్లి కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకోటి, లొకేషన్ లో ఉన్నప్పుడల్లా ఆయనకి ఎంత ప్యాషన్ అంటే చౌదరి గారికి ప్రతిసారి కూర్చోబెట్టి ఆయన రాసిన పాటలు కానీ లేదా ఆయన రాసిన డైలాగులు కానీ చెప్పేవారు. ఎలా ఉంది మమ్మీ, బాగుందా, ఏదైనా ఉంటే నీ అభిప్రాయం చెప్పబా అనేవారు. అసలు అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను చాలా బాగున్నాయండి, అసలుకి మీ టాలెంట్ ఇన్ని రోజులు ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు అన్నాను నేను. కాకపోతే అందరూ ప్యాషన్ని, అంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి అంటే ఎంత కష్టం అన్న విషయం మనందరికీ తెలుసు. అది మనం కష్టపడి సాధించుకుంటేనే ఆ కోరికలన్నీ మనకి నెరవేరుతాయి. చౌదరి గారు ఏదో ఒక్క మాట వచ్చిందని చెప్పి ఆ మాటకి కట్టుబడి అయినా హీరోగా ప్రూవ్ చేసి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చేసారు అంటే ఆయన సంకల్పం కానీ ఆయన కృషి పట్టుదల అన్నీ కూడా చాలా గొప్పవండి. ఇప్పుడు జరుగుతున్న ఈ సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు చాలా మట్టుకి సక్సెస్ పొందుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా సక్సెస్ అవ్వాలి అని, అలాగే ఆయనకి 4 డబ్బులు వచ్చి ఇంకా 4 సినిమాలు కూడా తీయాలి. ప్రొడ్యూసర్ గా చేస్తే హీరోగా చేయొచ్చు, లేకపోతే విలన్ గా కూడా చేయొచ్చు. సో ఏదైనా కూడా ఆర్టిస్ట్ అన్న తర్వాత మమ్మీ నాకు విలనే ఇష్టం, హీరో కాదు. కాకపోతే ఇందులో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను హీరోగా చేయాల్సి వచ్చింది. ఏమండి, విలన్ గా చేయబోతున్నారని చెప్పేసి ఆయన విలన్ కాదండి, చాలా మంచి మనిషి. మా షూటింగ్ అంతా ఆయన ఇంట్లోనే చేశారు. ఒక ఇంట్లో ఉండి ఏదో మేము ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకున్నట్టుగానే ఫీల్ అయ్యాం తప్పితే ఓ లొకేషన్కి వచ్చాము లేదా షూటింగ్ చేస్తున్నాం అని చెప్పి మేము అసలు ఫీలే అవ్వలేదు. నాకు అవుట్డోర్ షూటింగ్ పెట్టినప్పుడల్లా ఎంతటి అదృష్టం అంటే నేను ప్రతిసారి నా వర్క్ అంతా కూడా టెంపుల్స్ లోనే అయ్యింది. నేను అనుకున్నాను ఇంతటి అదృష్టం ఉంటుందా మన టెంపుల్లో షూట్ చేయడం అనేది. ప్రతిసారి అమ్మవారిని, అయ్యవారిని, శివాలయంకి, అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటే నిజంగా ఆ వైబ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ సినిమా చాలా చాలా హిట్ అవ్వాలని, సాంగ్స్ అయితే సూపర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఈ రోజున చౌదరి గారి కంటే మ్యూజిక్ డైరెక్టర్ గారే హీరో కాబట్టి సాంగ్స్ చాలా సూపర్ గా ఉన్నాయి. వచ్చిన ప్రేక్షకులకు అందరికి కూడా ఓ చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టారో కొట్టలేదో ఎవరికి వినపడలేదు, కానీ నేను నా లల్లి టీమ్ కి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా దయచేసి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే ఆ చప్పట్లే మా లాంటి కళాకారులందరికీ కూడా, ఈ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో మా అందరికీ కూడా చాలా ఎంకరేజ్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే టైం కూడా అయిపోవచ్చింది కదా. థ్యాంక్ యూ అండి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. నా పేరు మెండియం శ్రీధర్, రైటర్ అండ్ కో డైరెక్టర్ గా చేశాను ఈ సినిమాకి. మెయిన్ ఈ సినిమాకి వర్క్ చేయడానికి ప్లస్ ఈ స్టేజ్కి రావడానికి మొదట కారణం చౌదరి గారు. నేను బాబాయ్ అని పిలుస్తా, ఆయన నన్ను బాబాయ్ అంటాడు. మా మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అనుబంధం ఉంది. నేను యాక్చువల్గా ఈ క్యారెక్టర్ని షూట్ చేసేటప్పుడు నాకు మేమంతా బాలయ్య బాబు అభిమానులు. నా బాలయ్య బాబు మా చౌదరి అని ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి బాలయ్య బాబు గారితో సినిమా చేయాలని ఉంటుంది.
బట్ నాకు ఆ కోరిక తీరకపోవచ్చు కానీ మా చిన్న బాలయ్య బాబుతో చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని స్టార్ట్ చేసి సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చాడు చౌదరి గారు. వన్ మ్యాన్ షో ఆడాడు, వన్ మ్యాన్ షో. పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా సింగిల్ టేక్లో చేసేవాడు. సో నేను అందుకే బాలయ్య బాబు గారితో పోల్చి చెప్తున్నాను. సో నేను గర్వంగా చెప్తాను, సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. సో అలాంటి క్లైమాక్స్ సినిమాలు. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి. అలాగే పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు అందరూ కూడా మా చిన్న సినిమా గురించి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్? డిఓపి సార్, వండర్ఫుల్ జాబ్ అండి. శ్రీను గారు, హ్యాట్సప్ టు యూ. మీరు ఫ్యూచర్ లో మంచి పెద్ద కెమెరామెన్ అవుతారు, బ్యూటిఫుల్ డిఓపి అవుతారు. ఆ నమ్మకం మన సాంగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా సార్, మా గురువు గారు, నేను స్టూడెంట్, మా గురువు గారు నిజంగా ఎంత హార్డ్ వర్క్ అంటే నిజంగా తను ప్రాక్టీస్ ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock ప్రాక్టీస్ చేస్తే నైట్ 2 అయ్యింది. మాస్టర్ చేద్దాం మాస్టర్, చేద్దాం మాస్టర్, నేను చేస్తాను మాస్టర్, డెఫినెట్లీ మీరు కంగారు పడకండి. ఎవ్రీడే 2 o'clock వరకు ప్రాక్టీస్ రిహార్సల్ చేసి ఫైనలీ వీ గాట్ ఫైనల్ ఆన్ స్క్రీన్. అండ్ నిజంగా హ్యాట్సప్ టు యూ సార్. మీ పేషెన్స్ కి అండ్ మీ డెడికేషన్స్ కి హ్యాట్సప్ టు యూ సార్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ సార్. నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా 100 సినిమాలు తీయాలి సార్. అందరు టెక్నీషియన్స్ అందరూ మన వాళ్ళే ఉండాలి. ఇంకా అండ్ ఇంకో విషయం వస్తే ఏంటంటే సార్ వచ్చేది 24 క్రాఫ్ట్స్ లో సార్ ఏ క్రాఫ్ట్ వదలలేదు సార్. సో అన్ని క్రాఫ్ట్స్ కి తను ఒక్కడే సింగిల్ గా వన్ మ్యాన్ ఆర్మీ షో. సో ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ ఎవ్రీథింగ్ సార్. యూ డన్ ఎ వండర్ఫుల్ గుడ్ జాబ్ సార్. అండ్ నన్ను గుర్తు పెట్టుకొని పిలిచి నాకు ఈ సాంగ్స్ ఇచ్చినందుకు సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్. నేను నల్లలి నిజంగా ఇదే ప్రసాద్ ల్యాబ్ లో చాలా సినిమాలకు వచ్చాము, చాలా సినిమాలు చూశాం. కానీ అన్న నిజంగా చెప్తున్నా, సాంగ్స్ ఎక్సలెంట్, చాలా బాగున్నాయి సాంగ్స్. అందుకే మా యాంకర్ తో నీ వింటే నేనుంటావు ప్రియా, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికి నోటెడ్ గా ఉండే లిరిక్స్. సో నిజంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా ఎంఎల్ రాజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక సినిమాలో మా చౌదన్నన్ కానీ మా హీరోయిన్ గారిని చాలా అందంగా చూపిన మా కెమెరామెన్ సిననా, లవ్ యూ అన్న. నిజంగా అద్భుతంగా నీ గురించి నాకు తెలుసు, మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ అద్భుతంగా చూపించావన్న. సో సినిమా కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చిన్న పెద్ద సినిమా అంటూ ఏం లేదు, సినిమాల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే పెద్ద సినిమా. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, మా చౌదరి అన్నకు మంచి డబ్బులు రావాలి. సో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా.